సాయంత్రం కురిసిన వర్షాలకు భారీగా వాహనాలు నిలిచాయి. గచ్చిబౌలి ఐకియా రూట్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఐటీ ఏరియాల్లో వాహనాల రద్దీ కొనసాగుతోంది. డ్యూటీ ముగించుకొని ఐటీ ఎంప్లాయీస్ ఒకేసారి బయటకు రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత రావాలని అధికారులు సూచించారు. గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్పై మరింత సమాచారం సదానందం అందిస్తారు. కురిసిన వర్షానికి నగర రోడ్లన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్తో ఎక్కడికక్కడ కూడా జామ్ అయి ఉన్నాయి. ఎట్ ప్రజెంట్ మనము గచ్చిబౌలి గచ్చిబౌలి నుంచి ఐకియాకి వెళ్ళే రూట్లో ఉన్నాము. చూస్తున్నాం కదా, ఈ రూట్ అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ తోటి ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఎందుకంటే ఇది ముఖ్యంగా ఐటీ ఏరియా, ఇక్కడ ఐటీ కంపెనీలు అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఈ చుట్టుపక్కల అంతా కూడా పూర్తిగా కమర్షియల్ ఏరియా, ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉండడంతో వాళ్ళందరూ ఆఫీసులు అయిపోయిన తర్వాత ఈ రూట్లో ఇదే రూట్ నుంచి వాళ్ళ ఇండ్లకు వెళ్లాల్సి ఉంటుంది. సో దీంతో ఈ టైంలో ఒకవైపు వర్షం పడడం, మరోవైపు ట్రాఫిక్ ఇంత పెద్దగా భారీగా ఉండడంతో పబ్లిక్ అయితే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం కదా, ఇట్లాంటి ఐటీ కంపెనీస్ పెద్ద ఉన్నప్పుడు వీటి నుంచి వాళ్ళ లాగౌట్ టైం అవగానే అందరూ ఒకేసారి కిందికి వచ్చి వెళ్ళాలని చూస్తుండడంతో రోడ్లపైన ట్రాఫిక్ అయితే భారీగా పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఇటు మై హోమ్ టవర్స్ కానీ, ఇటు కొంచెం ముందుకెళ్తే అటు మీనాక్షి టవర్స్ నుంచి వచ్చే ట్రాఫిక్ కానీ భారీగా ఉంటుంది. సో ఎందుకంటే ఎక్కువ మంది ఎక్కువ మొత్తంలో అందులో పనిచేస్తారు కాబట్టి వాళ్ళంతా ఒకేసారి లాగౌట్ టైం అయిన తర్వాత అందరూ ఒకేసారి బయటకు రావడంతో ఈ ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది. ఒకవైపు ట్రాఫిక్ అధికారులేమో, అటు ట్రాఫిక్ పోలీసులు, మరోవైపు హైడ్రా అధికారులేమో అందరూ ఒకేసారి రోడ్డుపైకి రావద్దు, ట్రాఫిక్ చూసుకుంటూ ఒకవేళ ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత రోడ్లపైకి రావాలని వాళ్ళు చెప్తున్నా కానీ పబ్లిక్ అంతా ఒకేసారి రావడంతో ఈ ట్రాఫిక్ అయితే జామ్ అవుతుంది. సో మనం చూస్తున్నాం కదా, ఇది ఐకియా నుంచి టువార్డ్స్ గచ్చిబౌలికి వెళ్ళే రూటు. అందులో వర్క్ చేసే వాళ్ళంతా కూడా ఈ రూట్లోనే ఇటు టువార్డ్స్ మేదిపట్నం వెళ్ళాలంటే వాళ్ళంతా కూడా ఇదే రూట్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఇక మరోవైపు ఇంకొక రూటు ఇటు గచ్చిబౌలి ఏరియాలో ఉన్న ఆఫీసులు అన్నిటి నుంచి టువార్డ్స్ ఇటు ఐకియాని చేసుకొని నెక్స్ట్ రాయదుర్గం మెట్రో స్టేషన్, హైటెక్ సిటీ మీదుగా కూకట్పల్లి కానీ, అటు సైడ్ బాచుపల్లి, ప్రగతి నగర్ ఆ రూటుకు వెళ్ళే వాళ్ళంతా కూడా ఇదే రూట్లో వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది ఈ ట్రాఫిక్. సో ఈ చుట్టుపక్కల ఉన్న ఐటీ కంపెనీలు అన్నిటి నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా కూడా మనకు ఇక్కడే కనిపిస్తుంది. కేవలం ఇక్కడే కాకుండా ఈ గచ్చిబౌలి ఏరియా చుట్టూ కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. సో నగరంలో ఎస్పెషల్లీ ఈవినింగ్ టైంలో వర్షం పడిన ప్రతిసారి ఇలాగే ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఈ ఐకియా సర్కిల్ దగ్గర కావచ్చు, లేకపోతే ఈ గచ్చిబౌలి రూట్లో కావచ్చు, కొండాపూర్ రూట్లో కావచ్చు, ఇదంతా కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఎవరైనా ఇటు వచ్చే వాళ్ళు ఎవరు కూడా ఒకవైపు ట్రాఫిక్ను చూసుకుంటూ రావాలని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే సో ఈ చుట్టుపక్కల ఎస్పెషల్లీ అటు హైటెక్ సిటీ నుంచి జేఎన్టీయూ వెళ్ళే రూట్ కావచ్చు, లేకపోతే ఇటు సైడు గచ్చిబౌలి నుంచి టువార్డ్స్ కొత్తగూడ, కొండాపూర్, అటు మియాపూర్ వెళ్ళే రూట్ కావచ్చు, ఇదంతా కూడా ఫుల్ ప్యాక్ అయిపోయింది. మరోవైపు ఇటు గచ్చిబౌలి నుంచి టువార్డ్స్ మేదిపట్నం వెళ్ళే రూట్ కావచ్చు, ఇదంతా కూడా ట్రాఫిక్ తోటి ఫుల్ జామ్ అయిపోయింది. ఈ ఐకియా సర్కిల్ దగ్గర గచ్చిబౌలి నుంచి ఇక్కడికి ఐకియా సర్కిల్ దగ్గరికి రావడానికి మామూలు టైంలో జస్ట్ 5 minutes అవుతుంది, కానీ ఈరోజు మాత్రం అర్ధగంట టైం తీసుకుందంటూ కూడా ఈ ట్రావెలర్స్ చెప్తున్నారు. సో సిటీలో కురిసిన వర్షానికి ప్రస్తుతానికైతే ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత రోడ్లపైకి పబ్లిక్ రావాలని చెప్తున్నారు ఇటు హైడ్రా అధికారులు, మరోవైపు ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనీతో సదానందం, V6 న్యూస్, గచ్చిబౌలి.